బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట దగ్గర ఆగి ఉన్న కంటైనర్ ను వెనక నుంచి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే దుర్మరణ పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. అయితే ఇది కోదాడ మండలం దురకొంట దగ్గర ఆగి ఉన్న కంటైనర్ ను వెనక నుంచి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే దుర్మరణ పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. వీరంతా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి ఉన్నారు అందుబాటులో. రవి, ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగింది అనుకోవాలా? ఆగి ఉన్న కంటైనర్ ప్రైవేట్ బస్సు ఢీకొన్నట్టు తెలుస్తోంది. శంకరి, సూర్యాపేట జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తా ఉంది. ఆ రోడ్డు వెంబటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయితే కోదాడ మండలం దుర్గాపురం స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజీ వద్ద కంటైనర్ DCM అనేది ఒకటి వెనుకని ప్రైవేట్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 42 మంది ప్రయాణికుల్లో 5గురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణ చెందారు. 20 మందికి ప్రయాణికులకు తీవ్ర గాయాలని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫ్రెష్ బస్ గా పోలీసులు అయితే గుర్తించారు. అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు సహాయక చర్య చేపట్టారు. గాయపడ్డ క్షతగాతులందరినీ కూడా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేవలం నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అక్కడ ప్రమాదానికి సంబంధించిన సహాయక చర్యలు కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. శంకరి, రైట్ రవి.